మళ్ళీ మొన్న ఈ మధ్యన ఎప్పుడో విన్నా అట్లాగైతే అంత కాదు జరిగినటువంటి. కానీ అంత సీరియస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి మీద కూడా ఒక రాజకీయ ముద్ర ఏమైనా పడిందా ప్రవీణ్ ప్రకాష్ మీద? అందుకేనైనా ఆయన విసిగిపోయారా? ఇప్పుడు సమస్య రాజకీయ ముద్ర అంటే తనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన్ని వేసుకుని తిరగల. ఇక్కడ ఏంటంటే అతని వల్ల విక్టిమ్స్ కింద ఫీల్ అవుతారు టీచర్లు. ఇప్పుడు చంద్రబాబు మీద ఇంత ముందు ఉద్యోగులకి ఎందుకండి కోపం? వాళ్ళు పని చేయట్లేదని నిలదీస్తాడు, మందలిస్తాడు. ఇప్పుడు కూడా మందలిస్తున్నాడు కదా, చంద్రబాబుని ఏం చేయలేరు. ఇప్పుడు అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ మీద కక్ష పెట్టుకున్నారు. ఏమని? ప్రవీణ్ ప్రకాష్ వచ్చాక ఒకటి విషయం ఏం గమనించాడు, కొంతమంది స్కూల్కి అటెండ్ కావట్లేదు, వెళ్లకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరో చేసుకుంటూ ఒక మనిషిని, ఒక డిగ్రీ చదివిన ఎవరినో అక్కడ పెట్టి ఇతనికి 1,50,000 2 లక్షల జీతం వస్తుంటే 10,000 రూపాయలకు ఓ మనిషిని, ఓ వాలంటీర్ టైప్ అనమాట, లేదా నా తరపున ఇంకొక మనిషి టీచింగ్ చేస్తాడు అక్కడ, నీకు పని జరిగిపోతుందిగా నీకెందుకని హెచ్ఎంతో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళు యూనియన్ల పరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ జోలికి పోవట్లేదు. ఇట్లాంటివి రూరల్లో ఎక్కువ ఉంటాయి. అది కంట్రోల్ చేశాడు. ఎట్లాగా? నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే, అటెండ్ అవుతున్నామని ఫింగర్ ప్రింట్లు వేస్తున్నారు కానీ లేదు, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉండాలా, అక్కడ ఫోటో ఉండాలి. అట్లాగే ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూల్ అంటే బ్లాక్ బోర్డు చాక్ పీసులు లేక ఈ స్టేజ్ నుంచి